వచ్చిన వారా కొడక మహిళా సంఘం పైసలన్నీ కొంచెం ఓడో చేసి మంచిగా కట్టుకుంటే దాగి వచ్చినావా ఇక అవ్వ ఒక 3 బీర్లు ఎత్తే ఇప్పుడు సెట్ అయింది అవ్వ. తిండి పెట్టుకురాపో తింటా. తిండా ఉన్న పైసలన్నీ ఎత్తుకపోయినా ఇప్పుడు ఏం కూర ఉన్నదిరా? ఏం కూరలు ఎంత కారపొడి పోసుకో అత్త పట్టు తిను. ఏందే అమ్మ కారం పొడితోడు తినాలనా? నీ అమ్మ ఇంట్లుండు కంటే నాకు ఆ బెల్ట్ షాపులు ఉన్నదే మంచిగా అనిపిస్తుంది. సో ఇంట్లో ఏం జరుగుతుంది అమ్మ? కూర అనుకుంటే ఏం చెప్తాలే? కూరలా నీ కూరలు ఎక్కడి చాంటి పెట్టాలరా? ఇంట్లో పైసలు ఉన్నాయారా? మంచిగా ఉన్న పైసలు ఎత్తుకపోయి పొక్కబలుగా దాగచ్చి బాగా కూరలు అంటాను. నీ అవ్వ అసలు నిన్ను కాదే దాని అనాలనే. ఓ లేకిడి ముఖం దానా ఉన్నావానే? ఇంట్లో ఏం చెప్తాను ఇద్దా బయటికి రా నువ్వు. ఏంటండి? ఏందే ఎంత వయారంగా చేయంటని అంటానవే? లేకిడి ముఖం దానా కూర అనకుండా ఇంట్లో మంది బీక్తానవే? పైసలు ఎక్కడే అండి? ఉన్నాయని మీరే తీసుకొని పోయాలి కదా. మేమేదో పచ్చడి వేసుకొని తిన్నాం. నువ్వు కూడా కొంచెం పచ్చడి వేసుకొని తినేగా. ఇదేనే నీ అవ్వ నేను వేసుకున్న దరిద్రానికి ఈరోజు ఇంట్లో పచ్చడితో తినాల్సిన గతి పట్టింది. ఈ అవ్వ నా నాశనానికే నిన్ను వేసుకున్నట్టు అయింది. నా దరిద్రం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. పో. ఎందుకండి ఊకే నన్నే దరిద్రం అని అంటున్నారు? మీరే తాగి ఇల్లంతా నాశనం చేసింది. మరి దరిద్రం కాకపోతే ఏంది? నువ్వు వచ్చుతోటి ఏంది? నాకు ఇలా కిరీటాలు ఆస్తులు మొత్తం పెరిగినాయానే. నువ్వు ఏ రోజు అయితే నిన్ను వేసుకొని నా ఇంటికి తీసుకొచ్చిన ఆ రోజు నుంచి వెళ్ళి మొత్తం దరిద్రమే కాదే. ఏదన్నా జాబు చేద్దామంటే అది ఉంటలేదే. ఏదన్నా ఉన్నదానే? నన్ను చేసుకున్నాక దరిద్రం వచ్చిందా? మా వాళ్ళు ఒప్పుకునే అన్ని ఇచ్చింది కదండి. మీకు ఏం తక్కువ చేసిందని మాట్లాడుతున్నారు? అవ్వా అట్లా కాదే. పొద్దున తనింది సరిపోలే అని నోరు మొత్తం లేపి మాట్లాడుతానవేందే? ఏంది మీ వాళ్ళ గురించి ఏమో మాట్లాడుతానవేందే? ఆ బొచ్చుగాడు నాకు 30 లక్షలు ఇస్తాడు. ఎంత ఇచ్చిండే? 15 లక్షలు ఇచ్చిండు. ఎకరం పొలం రాస్తాను రాసిందా ఇప్పటి వరకు? ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతానవే. ఏమండి కొంచెం కడుపుకు అన్నం తిన్నట్టు మాట్లాడని. అసలు ఏం మాట్లాడదు నీకు అర్థమవుతుందా అని? ఇంత దిగజారిపోతుంది రోజుకి. నీ అవ్వని అయ్యనంటే బాగా రేషానికి వస్తానేందే? బరాబర్ అంటేనే ఇగో నా బొచ్చుగాడే నీ కుటుంబం అంతా నా బొచ్చుతో సమానమే. అయితే ఏం పిక్తావే నువ్వు? మీరు తాగి ఇట్లా ఎత్తాలి కాబట్టి వాళ్ళు అట్లా ఎత్తాలండి. మీరు మంచిగా ఉంటే ఆయన మంచిగా ఉండరా? నీ అమ్మ వాడి ఇస్తే నాకేంది ఇవ్వకపోతే నాకేంది చెప్పు. ఏమో పెద్ద మీ వాళ్ళు ఏదో అన్నట్టు మాట్లాడుతానేంది నా దగ్గర. సరే అండి మీరే గొప్పలు మేమే లేనంది. అయినా ఊకే మాటికి మా వాళ్ళ గురించి ఎందుకు ఇస్తారు మరి? అంటే ఇప్పుడు నీ ఉద్దేశం లేదే? అంటే మేము లేకిడోళ్ళమని మీరు గొప్పలు అన్నట్ట అని బరాబర్ ఇస్తేనే మీ వాళ్ళ గురించి. వాడు నాకు 30 లక్షలు ఇస్తా అన్నాడు, పొలం ఇస్తా అన్నాడు. ఏదే మరి? ఏదే ఎక్కడిచ్చిండు వాడు? ఇగో మీరు తాగుడు బంద్ చేసి మంచిగా జాబ్ చేసుకోండి. ఆ ఎకరానికి ఇంకో ఎకరం ఇప్పిస్తాను. 15 లక్షలు ఇంకో 10 లక్షలు ఇప్పించి 30 లక్షలు ఇప్పిస్తా అండి. నీ అవ్వ నీ ఓడిచ్చే ఆ 2 ఎకరాలు ఆ 30 లక్షలు అనేది నీ తాయి ఉచ్చబోసినంత బరాబరే. ఏమో బాగా మాట్లాడుతానవేందే? అయినా నా దృష్టిలో మీ వాళ్ళు ఉన్నా లేనట్టే. కోడలా నువ్వు ఆగిగా కొడక షాపు పోయి 2 కోడిగుడ్డు తెస్తా వచ్చి ఆమ్లెట్ ఎత్తా తిందు ఆగురా. లొల్లి చెయ్యకి ఏందత్తమ్మా ఊకే మా వాళ్ళు అంటే వాడాలా? ఊకే మాటికి అంటాడు మా వాళ్ళని. పడకపోతే ఏం చెప్తావే? ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఏం చెప్తావే? ఏం చెప్తావు అంటా నువ్వు? ఏంది నీ అమ్మ సావలే ఇక్కడనే ఆగురలే. అన్న అక్క ఇంటికి రాక 6 నెలలు అవుతుంది కానీ ఒక వారం రోజులు తీసుకొద్దామా? అది ఎంత బాధపడుతుందో ఏమో అక్కడ. చెల్లె నాకు కూడా అక్కని తీసుకురాలని ఉంది. కాకపోతే ఇప్పుడు బావాళ్ళు ఇంటికి పోతే బావ పంపించాడు, మళ్ళీ గొడవలు అయితే. ఇక పంపించడని చెప్పేసి ఉంటే ఎట్లా అన్న? మనమేమో పోము, అదేమో రాదు. ఎట్లా అన్న మరి? కాదు చెల్లె ఇప్పుడు పోతామా? ఆయన కొంచెం తావడం మానేసి ఏదైనా మంచిగా ఉంటే పోయి తీసుకుని వస్తాం. ఇప్పుడు పోతే మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసినట్టు అవుతుంది కదా చెల్లె. సరే అన్న మరి మనం అందరం ఒకసారి పోయి అక్కని చూసేద్దాం. దాన్ని తీసుకురాకపోయినా మంచిదే. చెల్లె ఇప్పుడు మన అందరం కలిసి మన ఇంటి పెట్టి నాకు తెలిసిందనుకో మళ్ళీ తాగెత్తాడు, గొడవ చేస్తాడు. ఆ తర్వాత మనం బాధపడతాం, చెల్లె కూడా బాధపడుతుంది. అట్లయితే ఒక పని చేద్దామన్న, ఈ తాగేటోళ్ళకి ఇది ఒక హాస్పిటల్ ఉంటుందంట కదా, తీసుకుపోయి వాళ్ళు ఒక 1 నెల రోజులు వేసినాం అనుకో అప్పుడు మంచిగా అవుతాడు బావ. చెల్లె ఇప్పుడు అందులో పోయిన రోజులు మంచిగా ఉంటారు. బయటకు వచ్చినాక దానికి డబ్బులు తాగుతారులే, ఒక్కొక్కటి అట్లే ఉంటారు. ఇట్లయితే ఎట్లా అన్న? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దాన్ని అయితే ఒక వారం రోజులు ఇంటికి తీసుకురా. సరేలే చెల్లె, నేను ఏదో కూడా ఆలోచిస్తలే. ఆలోచించుడు కాదన్నా, మనం అక్కకు ఫోన్ చేసి మాట్లాడదాం. దాన్ని ఇంటికి తీసుకొచ్చే ఉపాయం చేద్దాం. ఏడవకూడదు, ఏడవక వారి గురించి నీకు తెలిసిందేనా? మరేం చేయనద్దమ్మా, రోజుకి ఇట్లానే చేస్తున్నాడు ఈయన.